గత కొన్ని రోజులుగా నీట్ పేపర్ లీకేజ్పై విద్యార్థుల నిరసనలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినిపిస్తున్నాయి. మరి అటువంటి తరుణంలో వారు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్కు మద్దతుగా కరీంనగర్ నుంచి శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు కూడా నీట్ పేపర్ లీకేజ్పై చర్యలు తీసుకోవాలని వారు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు లక్ష్మణ్ సాయి. నేను శాతవాహన యూనివర్సిటీ విద్యార్థిని, ఎంఏ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కి చెందినవాడిని. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము, ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర నిరసనలు జరుగుతున్నాయి ఎన్నో రోజులుగా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం. డాక్టర్ల కోసం అవుతామని ఎంతోమంది పేద విద్యార్థులు వీటికి సంపాదించుకొని గవర్నమెంట్ కళాశాలలో ఉచిత సీట్లను పొందాలని అనుకొని ఎప్పటి నుంచో కష్టపడుతున్న విద్యార్థులను మనం చూస్తుంటాం. ఈ విద్యార్థుల కోసం ఎంతో కష్టపడి వీళ్ళు ఎదుగుదామని వస్తుంటే ఇలా పేపర్ లీకేజ్ చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు. అసలైన భారతదేశానికి కావాల్సిన విద్యార్థులను మనం ఈ రకంగా కోల్పోతున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే పేపర్ లీకేజ్ అయిందని మనం ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళని ఇలాంటి చూడకుండా కూడా వాళ్ళని హింసించడం, నిరసన చేసే వారిపైన దాడులు చేయడం, పోలీసు వారి యొక్క జులుం చూపించడం అనేది జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా శాతవాహన యూనివర్సిటీ నుంచి విద్యార్థులందరం కూడా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జరిగిన ఈ అన్యాయానికి మాకు న్యాయం జరగాలి. ప్రతి విద్యార్థులు ప్రాణం పోయిన ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరగాలి. న్యాయం జరిగి వాళ్ళ యొక్క కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి. గత 26 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న శాంతియుత నిరసనలపై పోలీసుల జులుం హింసాకాండను శాతవాహన యూనివర్సిటీ పూర్తిగా ఖండిస్తున్నది. విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసి పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయి 20 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఇలాంటి పేపర్ లీకేజీలు మరొకసారి జరగకుండా సమగ్ర విచారణ జరిపి పేపర్ లీకేజీలకు పాల్పడ్డ వారిపైన కఠిన శిక్షలు అమలు చేసి మరొకసారి ఇలాంటి జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అయితే బతికిందని అనుకోవట్లేదు. ప్రశ్నించే ప్రతి వ్యక్తిని కూడా హింసాకాండతో భయపెట్టి రక్తపు పారిస్తున్న తరుణం ప్రభుత్వం నియంత పాలన వ్యవహరిస్తుంది. నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు శాంతియుతంగా నిరసన జరిపిస్తున్న సమావేశంలో పోలీస్ శాఖ మరియు బయటి వ్యక్తులు కొందరు వచ్చి విద్యార్థులను కొట్టడం అనేది చాలా తప్పు. విద్యార్థులు ఎంతోమంది తమ తల్లిదండ్రులు కాయకష్టం చేసి వాళ్ళు పస్తులుండి మరియు విద్యార్థులను చదివిస్తున్న నేపథ్యంలో కోచింగ్ సెంటర్లకు పంపించి కూడా తల్లిదండ్రులు చాలా పేదరికంలో ఉండి వాళ్ళ విద్యార్థులు వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలని ఆశిస్తున్న క్రమంలో పేపర్ లీకేజ్ అవ్వడం మాత్రం ఇది చాలా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. విద్యార్థులు 14-15 మంది ఆత్మహత్య చేసుకోవడం మాత్రం దీన్ని మేము చాలా బాధిస్తున్నాం. ఎందుకంటే మా స్థాయిలో కూడా వాళ్ళే ఉన్నారు. ఆ విద్యార్థులైనా మేమైనా ఒకటే. సో ఈ పేపర్ లీకేజీపై ఎవరైతే దీన్ని వెనకాల ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని మేము ఆశిస్తున్నాము. దీనిపై కఠిన చర్యలు తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులను వాళ్ళకి నష్టపరిహారం కలగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థులను కొడుతున్న మన పోలీస్ శాఖ వారికి ఒకటే తెలియజేస్తున్నాను, ఒకప్పుడు మీరు కూడా విద్యార్థులను స్థాయి నుంచే ఈరోజు పోలీస్ శాఖగా ఎదిగారు. ఆ రోజుల్లో ఆ నేపథ్యంలో మీరే కనుక ఆ విద్యార్థి స్థాయిలో ఉండి మీ పేపరే కనుక లీకేజ్ అయి ఉంటే ఈరోజు మీరు పోలీస్ శాఖగా ఎదిగేవారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చూశారుగా, విద్యార్థులు ఎక్కడైనా కోరుకుంటుంది ఒకటే, శాంతియుతంగా చేస్తున్నటువంటి జంతర్ మంతర్ వద్ద చేస్తున్నటువంటి ధర్నాకి మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. అయితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఇట్లాంటి పేపర్ లీకేజీలు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వం దీనిపై త్వరగా స్పందించి నిజాలు బయటకు తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షించారు.